ఎన్నిసార్లు పోట్లాడుకున్నా, ఎన్ని రోజులు మాట్లాడుకోకుండా ఒకరి నుండి ఒకరికి సారీ చెప్పుకుంటే చాలండి, మళ్ళీ నార్మల్గా అయిపోయేది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్. అలాంటి విచిత్రమైన జంటే ఈరోజు మనకు ఒక ఉత్తరం రాసింది. మరి ఎవరు రాశారు, ఎక్కడి నుండి రాశారో చూద్దామా. హాయ్ అండి, నేను జగదీష్. హలో జగదీష్ గారు. వరంగల్ చిత్యాల నుండి రాస్తున్నాను. మా ఆవిడకు నాకు అప్పుడప్పుడు చిన్న చిన్న యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. గొడవ అయ్యేటప్పుడు మా ఇల్లు ప్రపంచ యుద్ధం కన్నా వైలెంట్గా ఉంటుంది. 2 రోజులు లైబ్రరీ కన్నా సైలెంట్గా ఉంటుంది. బావా, ఏమన్నా రాసారా మీరు? అయితే విషయం ఏంటంటే, మా ఆవిడకి సంతోషం వచ్చినా కోపం వచ్చినా బయటకు వెళ్ళి చికెన్ ఫ్రైడ్ రైస్ తిందామంటుంది. నాకేమో బయట ఫుడ్ అంటే అంత ఇష్టం ఉండదు. ఆ చికెన్ ఫ్రైడ్ రైస్ ఏదో నేనే నేర్చుకొని ఇంట్లో హ్యాపీగా తనకి చేసి పెట్టొచ్చు అన్నది నా ఐడియా. మీరేమంటారు? బాగుందండి మీ ఐడియా. సో మీకు చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చెప్పాలి, అంతే కదా జగదీష్ గారు? తప్పకుండా. అయితే మీ ఆవిడకి కోపం వచ్చినా సంతోషం వచ్చినా ఫస్ట్ బుజ్జగించండి కాస్త. తర్వాత బయటికి తీసుకెళ్లకుండా ఇంట్లోనే అన్ని ఇంగ్రీడియంట్స్ తెచ్చుకొని హ్యాపీగా మీరు చికెన్ ఫ్రైడ్ రైస్ చేయొచ్చండి. జనరల్గా చికెన్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు మన ఇంట్లోనే ఉంటాయి. ఒక చికెన్ ఒకటి బయట నుండి తెచ్చుకోవాలి. సో నేను చికెన్ని ఆల్రెడీ తెచ్చి పెట్టుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద నీళ్లు కూడా మరుగుతూ ఉన్నాయి. దీంట్లో మనం నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసుకోవాలి. నేను 1 కప్పు బాస్మతి బియ్యం, ఈ కప్పు బాస్మతి బియ్యం ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను. ఎప్పుడైనా సరే బాస్మతి బియ్యంతో వంట చేసేటప్పుడు ఒక అరగంట ముందుగా బియ్యంని నానబెట్టి పెట్టుకుంటే బాగుంటుంది, పొడువుగా అవుతాయి అన్నమాట. అప్పుడప్పుడు కడిగి పెట్టుకున్నారనుకోండి బియ్యం పొడువుగా రాదు. సో ముందుగానే నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న నీళ్ళల్లో నానబెట్టుకున్న బాస్మతి బియ్యంని వేసేద్దాం. ముందు ఈ నీళ్లు తీసేద్దాం. ఇందులో ఉప్పు ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఒక 2 అనాస పువ్వు, అలాగే కాస్తంత నూనె వేసుకోవాలి. 1 టీ స్పూన్ నూనె సరిపోతుంది. మనం ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం కాబట్టి అన్నం విడివిడిగా ఉండాలి జగదీష్ గారు. అందుకని నూనె వేసామనుకోండి ఒకదానికొకటి స్టిక్కీ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో ఒక్కసారి అయితే అన్నం ఉడికేలోపు మనం చికెన్ స్టాక్ చేసుకోవాలి. దానికి ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకొని ఇందులో మనం నీళ్లు వేసుకోవాలి. కొంచెం కట్ చేసుకున్న అల్లం, అలాగే ఒక ఉల్లి పరక కావాలి మనకి. కింద దీన్ని కొంచెం కట్ చేసుకుందాం. కింద కొంచెం కట్ చేసుకొని దీన్ని డైరెక్ట్గా వేస్తే అందులో కూర్చోదు కాబట్టి ఒక చిన్న ముడి వేయాలి దీనికి. చికెన్ వేసుకోవాలి. చికెన్ ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు మనం ఈ బోన్స్ వాడడం, కానీ స్టాక్ కోసం మనకి ఈ బోన్స్ కావాలి. మూత పెట్టేస్తే తొందరగా నీళ్లు మరుగుతాయి. ఇంకా కొంచెం ఉడకాలి. ఇది ఉడికే లోపల బాస్మతి బియ్యంతో మనం వంట చేసుకునేటప్పుడు ఒక్కసారి ఎసర్లో మనం బియ్యం వేసిన తర్వాత అటు ఇటు పోకుండా అక్కడే ఉండి చూసుకోవాలి. కొంచెం మెత్తగా అయిపోయినా కూడా ఫ్రైడ్ రైస్ చేయడానికైనా మళ్ళీ ఏదైనా జీరా రైస్ అలాంటి రైస్ చేయడానికి పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది. కాబట్టి కొంచెం ఉడికేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. అన్నం ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి వంపేసుకోవాలి. అన్నంలో ఉన్న నీళ్ళంతా బయటకు వచ్చే వరకు ఒక 2 నిమిషాలు ఇలా పక్కన పెట్టుకోవాలి. ఈ గిన్నెలో పెట్టేసుకుందాం. దీంతో ఇప్పుడు మనకేం పని లేదు. వెనకాల పెట్టేసుకొని ఒక ట్రే తీసుకొని అన్నంని చక్కగా ఆరబెట్టుకోవాలి. జగదీష్ గారు, మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు ఫ్రైడ్ రైస్ చేసినా, ఒకటి చికెన్ ఫ్రైడ్ రైసే కాదు, వెజ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్, ఏ ఫ్రైడ్ రైస్ చేసినా కూడా అన్నం చల్లగా ఉండాలి. వండుకున్న అన్నంని ఒక ట్రేలోకి వేసుకోవాలి. జగదీష్ గారు, మీరు వండినప్పుడు కూడా అన్నం ఇలాగే అవ్వాలి, పొడి పొడిగా. ఇలా అనాస పువ్వు వేసాం కదా,
ఈ అన్నంకి మంచి ఫ్లేవర్ వస్తుంది. చక్కగా అన్నంలో ఉడికిపోయింది కదా, ఆ ఫ్లేవర్ అంతా అన్నంకి పట్టుకుంది. ఇప్పుడు దీంతో మనకు పని లేదు, తీసేద్దాం. అలాగే చికెన్ కూడా ఉడికిందో లేదో చూద్దాం. ఇంకా ఉడకలేదు, సో దీన్ని పెద్ద స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేసుకుందాం. దీంతో కూడా పని అయిపోయింది. వెనకాల పెట్టి ఈ అన్నంని కూడా పక్కన పెట్టేసుకొని ఎగ్స్ ఒక 2 గుడ్లు తీసుకొని మనం బీట్ చేసుకోవాలి దీన్ని. అయితే ఒక టమ్లర్లో మనం బీట్ చేసుకుంటే ఈజీగా వస్తుంది. ఇందులో వేసి బీట్ చేసుకున్నాం అనుకోండి, బీట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మనం చేస్తుంది చికెన్ ఫ్రైడ్ రైస్ అయినా కూడా గుడ్డు వేసుకోవాలి. ఒక 2 గుడ్లు కావాలి మనకి. మీకొకటి, మీ ఆవిడకొకటి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి చికెన్ని సపరేట్గా తీసుకోవాలి. మనం ఫ్రైడ్ రైస్లోకి ఓన్లీ చికెన్ బ్రెస్ట్ మాత్రమే వాడుతున్నాం. బోన్స్ రాకుండా ఓన్లీ చికెన్ మట్టుకే కట్ చేసుకోవాలి. కొంచెం వేడివేడిగా ఉంది కాబట్టి స్టవ్ ఆన్ చేద్దాం జగదీష్ గారు. తర్వాత కడాయి పెట్టుకోవాలి. ఈ ప్యాన్ మటుకి చాలా వేడిగా అవ్వాలి, సూపర్ హాట్గా ఉండాలి. ఇప్పుడు మనం ఇందులో నూనె వేసుకోవాలి. కడాయి మటుకి వేడిగా ఉండాలి. నూనె చాలా వేడిగా అవ్వాలి. వేడిగా అయింది. ఇప్పుడు మనం బీట్ చేసుకున్న ఎగ్ని ఇందులో వేసుకోవాలి. ఎగ్ కుక్ అయిన తర్వాత ఇందులో గ్రీన్ పీస్ వేసుకోవాలి. తర్వాత ఇందులో చికెన్ వేసుకోవాలి. చికెన్ మీ ఇష్టం, ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. చికెన్ ఫ్రై అయిన తర్వాత కొంచెం తీసి నేను ఇలా బౌల్లో పెట్టుకుంటాను లాస్ట్కి గార్నిష్ కోసం. అలాగే ఇప్పుడు ఇందులో అన్నం, చల్లగా అయిన అన్నం. ఇప్పుడు కొంచెం మంట చిన్నగా పెట్టుకొని కలపకుండా జస్ట్ ఈ అన్నం పైన స్ప్రింగ్ ఆనియన్స్లో ఓన్లీ ఆ ఉల్లి పరక, ఆ తెల్ల పాటు ఉంటుంది కదా, అదొకటే వేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు కొంచెమే వేసుకోండి జగదీష్ గారు. అండ్ సోయా సాస్ మనకి 2 రకాలుగా దొరుకుతుంది. ఒకటి ఇలా లైట్గా ఉంటుంది, ఇంకొకటేమో థిక్గా ఉంటుంది. లైట్గా ఉండే దాంట్లోనే ఉప్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా లైట్గా ఉండే సాస్ వాడేటప్పుడు కొంచెం ఉప్పు తక్కువగా వేసుకోండి. అలాగే ఇందులో మిరియాల పొడి కూడా వేసుకోవాలి. ఇందులో మిరియాల పొడి. అయితే మనం ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు అన్నీ ఒకేసారి వేసుకున్న తర్వాత చివరగా ఒకేసారి కలుపుకోవాలి. బాస్మతి బియ్యం కదండి, ఎక్కువ కలిపితే విరిగిపోతుంది. జగదీష్ గారు, మీరు ఎన్ని ఐటమ్స్ వేసినా కూడా రైస్ విరగకుండా కలిపితేనే చూడడానికి ఫ్రైడ్ రైస్ బాగుంటుంది. మొత్తం విరగొట్టేశారనుకోండి చూడడానికి అంత బాగుండదు. సో అందుకే ఇలా గరిటెతో కలిపేదానికన్నా ఇలా మిక్స్ చేస్తే రైస్ విరగకుండా ఉంటుంది. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఉల్లి పరక కొంచెం గార్నిష్ కోసం ఉంచుకొని మెల్లిగా
మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం మనం ఇందాక చికెన్ స్టాక్ చేసుకున్నాం కదా, ఈ వాటర్ వేస్తూ కలుపుకోవాలి. ఈ చికెన్ స్టాక్ వేయడం వల్ల ఫ్రైడ్ రైస్ కొంచెం తడితడిగా ఆ చికెన్ స్టాక్ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. మనం వేసిన వాటర్ డ్రై అయ్యే వరకు, కొంచెం ఆ స్టీమ్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఈలోపు నేను కిచెన్లో ఉన్న ఈ సందడంతా తీసేసి ప్లేటింగ్కి ప్లేట్ రెడీగా పెట్టుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసుకొని జగదీష్ గారు, మీరు అడిగిన చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. కావాలంటే జగదీష్ గారు ఇందులో మీరు వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్. మీ వైఫ్కి ఏమి ఇష్టమో మీకన్నా ఇంకెవరికి బాగా తెలుసు, ఆవిడకి ఇష్టమైనవన్నీ ఇందులో యాడ్ చేయండి. ముఖ్యంగా గొడవ పడినప్పుడు ఇలాంటి మ్యాజిక్లన్నీ చేసి పెట్టారనుకోండి, గొడవ ఎక్కువ రోజులు సాగదండి, ఒక రోజులోనే కామ్ అయిపోతుంది. ప్లేట్లో పెట్టుకొని ఇందాక మనం చికెన్, ఎగ్ అన్నీ తీసి పక్కన పెట్టుకున్నాం కదా గార్నిష్ కోసమని, ఇప్పుడు వీటిని పైనుండి వేసుకుందాం. పైనుండి కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్. జగదీష్ గారు, మీరు అడిగిన ఫ్రైడ్ రైస్ రెడీగా ఉంది. ఇప్పుడు మీకు ఒక మ్యాజిక్ చూపిస్తాం. చైనీస్ వంటకం వండినప్పుడు మనం చైనీస్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇలా చాప్ స్టిక్స్ పక్కన పెట్టిస్తారు కదా, జనరల్గా వీటిని వైఫ్ అండ్ హస్బెండ్గా పోలుస్తారు జగదీష్ గారు. అందుకే ఎప్పుడు వీటిని పక్క పక్కన పెడతారు. మీరు పోట్లాడుకున్నప్పుడు ఇలా సపరేట్గా ఉన్నారనుకోండి, ఒక్కసారి ఫ్రైడ్ రైస్ తింటే మీరు కూడా ఇలా అతుక్కుపోతారనమాట. సో మీరు అడిగిన చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా రెడీ అయిపోయిందండి జగదీష్ గారు. మరొకసారి చిన్న రికాప్ కూడా చూసేయండి. చికెన్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం: ముందుగానే మరుగుతున్న నీళ్ళల్లో నానబెట్టుకున్న బాస్మతి బియ్యం, అనాస పువ్వు, నూనె వేసి ఉడికించుకున్న అన్నంని స్టెయిన్ చేసి పక్కన పెట్టుకొని ఆరబెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ పెట్టుకొని అందులో సరిపడా నీళ్లు, సన్నగా తరిగిన అల్లం, ఉల్లిపరక, చికెన్ ముక్కలు వేసి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో నూనె వేడి చేసుకొని అందులో ముందుగా బీట్ చేసుకున్న ఎగ్ వేసి కలుపుకోవాలి. తర్వాత గ్రీన్ పీస్, ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్, ముందుగానే ఉడికించుకున్న బాస్మతి అన్నం, స్ప్రింగ్ ఆనియన్స్, సరిపడా ఉప్పు, సోయా సాస్, మిరియాల పొడి, ఉల్లిపరక, కొంచెం చికెన్ స్టాక్ వేసి కలుపుకొని 2 నిమిషాలు పొయ్యి మీద ఉంచుకుంటే చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. జగదీష్ గారు అడిగిన చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది కదండి. దీన్ని వెనకాల పెట్టేసి నెక్స్ట్ లెటర్లో ఏ రెసిపీ చేసి చూపించమంటున్నారో చూద్దాం. మన నెక్స్ట్ లెటర్ అవినాష్ గారు రాశారు. హలో మీకోసం, నా పేరు అవినాష్. హలో అవినాష్ గారు, ఐఎమ్ వెరీ గుడ్ నాన్ వెజ్ లవర్ అండి. చికెన్ అంటే మరీ ఇష్టం. మొన్న ఓ దాబాలో కరివేపాకు కోడివేపుడు తిన్నాను. నాకు బాగా నచ్చింది. మా ఫ్రెండ్స్కి కూడా బాగా నచ్చింది. డాబా వాడిని అడిగి రెసిపీ కనుక్కొని ఒకసారి ఇంట్లో చేసి మా ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ డాబా నుండి తీసుకొచ్చా అని చెప్పారు. అంతే, తిన్న ప్రతివాడు డాబా వాడిని తిట్టుకున్నారు. మీకు విషయం అర్థమయ్యే ఉంటుంది. సో కరివేపాకు కోడి వేపుడు అబ్సల్యూట్ రెసిపీ ఎలా చేయాలో చూపించండి అని అడుగుతున్నారు అవినాష్ గారు. అర్థమైంది అవినాష్ గారు, ఆ డాబా వాడి పేరు చెప్పి మీరు రెసిపీ రెడీ చేశారు. అది టేస్టీగా ఉందా లేదా మీ ఫ్రెండ్స్ చెప్తారు కదా అని చెప్పి వాడి పేరు చెప్పారు కదా. ఇది కరివేపాకు కోడి వేపుడు అనేది చాలా పాపులర్ రెసిపీ అండి, అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మీకు తెలియని విషయం ఏంటంటే చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చు. కొత్తగా వంట చేయడం నేర్చుకున్న వాళ్ళు కూడా ఈ రెసిపీని చేయొచ్చు. దానికి మనకి కరివేపాకు కావాలి. అయితే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కాకుండా కొంచెం గాలికి ఆరబెట్టిన కరివేపాకు అయితే బాగుంటుంది. ఫస్ట్ మనం కరివేపాకు మసాలా చేసుకోవాలి. దానికి పాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ కొంచెం ధనియాలు, గరం మసాలాలు తెచ్చుకుందాం. ఇలాచీ, దాల్చిన చెక్క, లవంగాలు, సాజీరా.
లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, సాజీరా, అలాగే ఎండుమిరపకాయలు కూడా కావాలి. ఒకసారి వీటిని తీసేసుకుందాం మనం. కొన్ని ఎండుమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాం కదా అవినాష్ గారు. ఇది కొంచెం వేగాలి. ఇవి వేగుతున్నాయి అని మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. మంచి వాసన, మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం కరివేపాకు వేసుకోవాలి. ఎండలో ఎండబెట్టకండి కరివేపాకుని ఎండలో ఎండబెడితే కనుక నల్లగా అయిపోతుంది. అందుకే నీడలోనే జస్ట్ ఆరబెట్టాలి. నేను కొంచెం చికెనే వేస్తున్నాను, సో ఇంత కరివేపాకు సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఈ కరివేపాకు కూడా మసాలాతో చక్కగా వేగాలి. కరివేపాకు ఒకసారి వేగిన తర్వాత ఆ మంచి అరోమా తెలుస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని కాస్త చల్లగా చేసుకోవాలి. చల్లగా అయిన తర్వాత డ్రైగా అయిపోతుంది కదా, పొడి తొందరగా అవుతుంది. కొంచెం చల్లగా అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఇది చల్లగా అయ్యే లోపల మనం మిగతా ప్రాసెస్ చేద్దాం. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇదే ప్యాన్లో కొంచెం నూనె వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, ఇందులో మనం తీసుకున్న చికెన్కి కరివేపాకు పొడికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. కొంచెం పసుపు, అలాగే ఒక 2 పచ్చిమిర్చి, ఎలాగో మనం ఎండుమిర్చిని పౌడర్ చేసి వేస్తున్నాం కదా. ఉల్లిపాయలు కొంచెం మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చిన్న మంట పెట్టేస్తే ఉల్లిపాయలు వేగుతూ ఉంటాయి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం నాన్ వెజ్ కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆ పచ్చి వాసన పోయిన తర్వాత ఇందులో మనం చికెన్ వేసుకోవాలి. అయితే ఇప్పుడు మనం చేసుకుంటున్న కరివేపాకు కోడి వేపుడులో ఇందులో మనం బోన్లెస్ చికెన్ వేసుకుంటున్నాం. చికెన్ వేసుకున్నాం కదా, మొత్తం ఒక దగ్గరకు తెచ్చుకొని మూత పెట్టేసుకుందాం. చికెన్ చక్కగా ఉడికే లోపల మనం కరివేపాకుని పొడి చేసుకుందాం. ఒక మిక్సీ గిన్నె తీసుకొని దీన్ని పౌడర్ చేసుకోవాలి. కరివేపాకుని ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా కూడా బాగుంటుంది. అలా కూడా ట్రై చేయండి. చికెన్ ఉడికింది, ఒక్కసారి కలుపుకుందాం. ఇందులో మనం కొంచెం నిమ్మకాయ వేసుకుందాం. నిమ్మకాయ వేసుకోవడం వల్ల పులుపుదనం వస్తుంది. మంచి రుచితో పాటు మనం చేసుకున్న ఈ కరివేపాకు పొడి ఉంటుంది కదా, చికెన్లో వేసిన తర్వాత చక్కగా కలుస్తుంది.
నిమ్మకాయ వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. అయితే నిమ్మకాయ అయినా వేసుకోవచ్చు, లేదా ఒక చెంచాడు పెరుగు వేసుకున్నా కూడా బాగుంటుంది. అవినాష్ గారు మీ ఇష్టం, మీకు పెరుగు నచ్చితే పెరుగు వేసుకోండి, లేదంటే నిమ్మరసం వేసుకున్నా కూడా ఓకే. నిమ్మరసం వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకు పొడిని చికెన్లో వేసుకోవాలి. మరి ఇంత పొడి పట్టదు, ఒకసారి చూసుకొని వేసుకోండి. కరివేపాకు పొడి వేసిన తర్వాత మొత్తం దగ్గరకు తీసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ లోపల మనం కొత్తిమీరని కట్ చేసుకుందాం. సన్నగా కొత్తిమీరని కట్ చేసుకుందాం. ఆహా, అవినాష్ గారు నిజంగా అసలు ఎంత మంచి అరోమా అండి. వేడి వేడి అన్నంలో తిన్నా బాగుంటుంది, అలాగే చపాతీతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర ఇప్పుడు వేసుకొని మళ్ళీ గార్నిష్కి పైనుండి వేసుకున్నాం. అవినాష్ గారు, నేను చూపించిన పద్ధతిలో మీరే చేసి ధైర్యంగా ఇది నేనే చేశాను అని గర్వంగా చెప్పుకోవచ్చు. నేను చేసినట్టుగా యాజ్ ఇట్ ఈస్గా చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అవినాష్ గారు, మీరు దాబాలో తిన్నా అన్నారు కదా, అక్కడ వాళ్ళు ఇలాగే ఇస్తారు కదా, నేను కూడా మీకు ఇలాగే ప్రజెంట్ చేస్తాను. మామూలుగా గిన్నెలో వేసివ్వకుండా ఇలా డిఫరెంట్గా ప్రజెంట్ చేసి ఇచ్చారనుకోండి, వాళ్ళు చూడగానే అసలు ఇది ఇంట్లో చేసినట్టు లేదే, రెస్టారెంట్లో చేసినట్టుంది అంటారు. తిన్న తర్వాత నేనే చేశానని చెప్పండి, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ జాగ్రత్త, మళ్ళీ ప్రతిసారి మీ దగ్గరికి వచ్చి వండించుకుంటారేమో. కరివేపాకు కోడి వేపుడు అవినాష్ గారి కోసం చేసాం. చాలా బాగా వచ్చింది కదండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీరు మరొకసారి ఈ రెసిపీని చూడాలి అంటే ఇప్పుడే చిన్న రికాప్ చేసేయండి. కరివేపాకు కోడి వేపుడు తయారీ విధానం: ముందుగా ఒక పాన్ లో ధనియాలు, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, సాజీరా, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లార్చుకొని మిక్సీ జార్ లో వేసి పౌడర్ చేసుకోవాలి. తరువాత అదే పాన్ లో కొంచెం నూనె వేడి చేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సరిపడా ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, బోన్లెస్ చికెన్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. తరువాత అందులో నిమ్మరసం, ముందుగా మిక్సీ పట్టుకున్న కరివేపాకు పొడి వేసి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. తరువాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కరివేపాకు కోడి వేపుడు రెడీ. అవినాష్ గారి కోసం చేసిన కరివేపాకు కోడి వేపుడు, అలాగే జగదీష్ గారి కోసం చేసిన చికెన్ ఫ్రైడ్ రైస్. 2 చికెన్ ఐటమ్సే, 2 డిఫరెంట్ డిషెస్ అయినా, ఒకటేమో మామూలుగా మనం ఇంట్లో చేసుకునే ట్రెడిషనల్ రెసిపీ, ఒకటేమో రెస్టారెంట్ రెసిపీ. సో కానీ ఈ రెండింటిని కలిపి తిన్నా కూడా చాలా బాగుంటుందండి. మీకు కూడా ఇలాంటి రెసిపీస్ కనుక్కోవాలని ఉందా, ఎలా చేయాలో తెలియదా? అయితే ఎందుకు ఆలస్యం, నాకు లెటర్ రాయండి లేదా మెయిల్ అయినా చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ని చేసి చూపించడానికి నేను రెడీగా ఉన్నానండి. మరి మీరు రెడీగా ఉన్నారా? ఉత్తరాలు, మెయిల్స్ రాయడానికి రాయండి, నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను మీకోసంలో.